Praise the Lord. Greet you all in Jesus' name. Very good morning to all of you. Today's LFM Daily Promise. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము ధ్యానిద్దాం. ఐజయా చాప్టర్ 44 వర్స్ 3. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుడు ఈ వాగ్దానము తన బిడ్డలకి ఈరోజు ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే దప్పి కలిగి జీవిస్తున్నారో, యేసయ్యను రక్షకుడిగా అంగీకరించి ఇంకా గొప్పగా ఆశీర్వదించబడాలని దప్పి కలిగి ఉన్నారో వారందరికీ దాహము తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏ దప్పికొని ఉన్నావో, ఉద్యోగం అనే దప్పికొని ఉన్నావా, ఎటువంటి ఆశీర్వాదం దప్పికొని ఉండి యేసయ్య దగ్గరకు వస్తూ ఉన్నావో, నీకు నీళ్లు ఇచ్చి దప్పిక తీర్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అట్లానే నీ ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. ఎండిపోయిన భూమి లాంటి జీవితం, ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాని పరిస్థితి, ఇది అసాధ్యము, ఇది నా జీవితంలో జరగదనుకుంటున్నావా? అటువంటి ఎండిన భూమి లాంటి సమస్యను కూడా ప్రవాహ జలములతో నింపడానికి నీ దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నిన్ను మాత్రమే కాదు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అని దేవుడు ఈరోజు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఈ ఆశీర్వాదం కేవలం నీకు మాత్రమే కాదు, ఇది మొదలుకొని ప్రవాహ జలముల వంటి ఆశీర్వాదములు, నీళ్ళ చేత నీ దప్పికను తీర్చడం అనే ఆశీర్వాదములు నీకు, నీ పిల్లలకు కూడా వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానము అందరి జీవితంలో నెరవేరును గాక అని మేము విడుదల చేస్తూ ప్రార్థించుకుందాం. యేసు నామములో తండ్రి, పరిశుద్ధాత్మడానికి వేలాది వందనాలు. ఎవరైతే నీ వద్దకు వచ్చి దప్పికొంటున్నామని ప్రార్థిస్తారో ప్రభువా, వారికి నీళ్ళనిచ్చే దేవుడు, ఎండిన భూమి లాంటి జీవితాలను ప్రవాహ జలములతో నింపే దేవుడు. అంత మాత్రమే కాక నీవు వారిని మాత్రమే కాక వారి సంతానమును కూడా ఆశీర్వదించే దేవుడు అన్న ఈ గొప్ప వాగ్దానం బట్టి నీకు వెళ్ళాలి అన్న. ఈ వాగ్దానం ఎవరైతే విశ్వాసముతో పొందుకుంటున్నారో వారందరి జీవితంలో నెరవేర్చి నీవే సమస్త మహిమను పొందుకున్నాను. యేసు నామంలో ప్రార్థించి వాగ్దానం విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ బ్లెస్డ్ డే.